అందరికీ నమస్కారం. ఈరోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వినాయకుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీరు చదివిన పుస్తకాలపై సమీక్షలు రాయడం ద్వారా ఇతరులను ప్రభావితం చేస్తారు. మీ విశ్లేషణాత్మక నైపుణ్యాలకు ప్రశంసలు లభిస్తాయి. మీ సంభాషణ నైపుణ్యం ఇతరులను ఆకర్షిస్తుంది. ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వ్యాపారంలో చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ సంకల్పం బలపడుతుంది. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. బంధుమిత్రులతో మీ సంబంధాలు చక్కగా ఉంటాయి. వారితో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. లైఫ్ కోచ్గా ఇతరులకు మార్గనిర్దేశం చేయడంలో మీరు విజయం సాధిస్తారు. మీ సలహాలు ఇతరుల జీవితంలో సానుకూల మార్పును తెస్తాయి. మీ జీవన శైలిలో సానుకూల మార్పును చేసుకుంటారు. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం వల్ల శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు. ఫోటోగ్రఫీలో మీ నైపుణ్యం పెరుగుతుంది. మీరు అద్భుతమైన చిత్రాలను తీసి గుర్తింపు పొందుతారు. పశుపోషణ ద్వారా ఆదాయం పెరుగుతుంది. మీ పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. కొత్త ఆర్థిక పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు అనుకూలమైనది కాదు. పెట్టుబడుల విషయంలో నష్టపోయే ప్రమాదం ఉంది. మీ నెట్వర్కింగ్ అవకాశాలు పెరుగుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మంచి దిగుబడి వస్తుంది. లాభాలు చేకూరుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం మీకు ఆనందాన్నిస్తుంది. మీ సంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని ముందుకు తీసుకువెళతారు. సోషల్ మీడియాలో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. మీ పోస్టులు అపార్థాలకు దారితీయవచ్చు. కళారంగంలో ఉన్నవారికి ప్రశంసలు లభిస్తాయి. మీ కళాత్మకతకు మంచి గుర్తింపు వస్తుంది. మీ మనసులో శాంతి ప్రశాంతత నెలకొంటాయి. ఆనందంగా ఉంటారు. చట్టపరమైన సమస్యలు ఈ రోజు చికాకును కలిగించవచ్చు. వాటిని పరిష్కరించడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. రుచికరమైన ఆహారం తినే అవకాశం లభిస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. సముద్ర ప్రయాణాలలో అనుకోని ప్రమాదాలు లేదా ఆలస్యాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సముద్ర సంబంధిత వ్యాపారాలు మందగిస్తాయి. నష్టాలు సంభవిస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. టెక్నాలజీ ద్వారా మీరు కొత్త విషయాలను నేర్చుకుంటారు. సాంకేతిక పరిజ్ఞానం మీ పనిని సులభతరం చేస్తుంది. శుభార్థక్రియలలో పాల్గొంటారు. దైవ కార్యాలకు మీ వంతు సహాయమందిస్తారు. చిన్న చిన్న విషయాలలో సైతం మీరు పూర్తి ఆనందాన్ని అనుభవిస్తారు. మానసిక ఉల్లాసం ఈరోజు మిమ్మల్ని చుట్టుముడుతుంది. సంతానం నుండి శుభవార్తలు వింటారు. వారి పురోగతి మీకు ఆనందాన్ని ఇస్తుంది. ప్రయాణాలు మీకు కొత్త అనుభవాలను ఆనందాన్ని అందిస్తాయి. వ్యాపార లేదా విహారయాత్రలు విజయవంతమవుతాయి. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లకు ఇతరులను నిందించే అవకాశం ఉంది. మీ తప్పులను అంగీకరించడం నేర్చుకోండి. మీరు చేసిన చిన్నపాటి పరిహారం గొప్ప ఫలితాలను ఇస్తుంది. సమస్యల నుండి మీకు విముక్తి లభిస్తుంది. విద్యుత్తు సంబంధిత సమస్యలు మీ దినచర్యకు ఆటంకం కలిగిస్తాయి. ముఖ్యమైన పని మధ్యలో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. మీరు ప్లాన్ చేసుకున్న ముఖ్యమైన కార్యక్రమాలు ఆలస్యమవుతాయి. కార్యక్రమాలలో అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. రచనలు లేదా కూర్పు పనులలో ఏకాగ్రత లోపిస్తుంది. మీరు రాసిన వాటిలో తప్పులు దొరిలే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం పెరిగి కష్టమైన పనులను కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఏ సమస్య వచ్చినా నిబ్బరంగా వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొని మానసిక ఉల్లాసం పొందుతారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు పెరుగుతాయి. పనిలో గుర్తింపు లభిస్తుంది. నైపుణ్యాల ఆధారంగా కొత్త బాధ్యతలు చేపడతారు. ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో భారీ సాంకేతిక లోపాలు తలెత్తి ఆలస్యం జరుగుతుంది. ముఖ్యమైన యంత్రాలు పనిచెయ్యకపోవడం వల్ల మీరు నిరాశ చెందుతారు. మీరు పాల్గొన్న వర్క్షాప్లు నిరుపయోగంగా ఉంటాయి. మీరు కొత్త నైపుణ్యాలు ఏమీ నేర్చుకోలేరు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొనడం మీకు అపారమైన సంతృప్తిని ఇస్తుంది. మీ సేవలకు సమాజంలో మంచి పేరు వస్తుంది. మంచి పుస్తకాలు చదవడం ద్వారా కొత్త జ్ఞానాన్ని పొందుతారు. చదవడం ద్వారా మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీకు నూతనోత్తేజం లభిస్తుంది. శారీరకంగా మానసికంగా మీరు చాలా ఉత్తేజంగా ఉంటారు. ఈరోజు గ్రహస్థానాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ రాశికి చెందినవారికి అన్ని రంగాలలో విజయం చేకూరుతుంది. మీ ప్రయత్నాలన్నీ
ఫలవంతమవుతాయి. వైద్య సేవలు పొందేవారికి ఉపశమనం లభిస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్యుల సూచనలు మీకు మేలు చేస్తాయి. నూతన ఆలోచనలతో ఇన్నోవేషన్ రంగంలో రాణిస్తారు. మీ సృజనాత్మకతకు ప్రశంసలు దక్కుతాయి. మీ మార్కెటింగ్ వ్యూహాలు అద్భుతంగా పనిచేసి వ్యాపారంలో వృద్ధి లభిస్తుంది. కొత్త కస్టమర్లను ఆకర్షిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. భూసంబంధిత లావాదేవీలు విజయవంతమవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచన ఉంది. శుభకార్యాల కోసం చేసే ప్రణాళికలు సఫలమవుతాయి. మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఇతరులను సులభంగా ఆకట్టుకుంటుంది. మీ నాయకత్వ లక్షణాలు ఈరోజు ప్రస్ఫుటమవుతాయి. క్రీడారంగంలో పాల్గొనేవారు ఈరోజు తీవ్ర నిరాశను ఎదుర్కొంటారు. శారీరక సామర్థ్యం తగ్గడం వల్ల ఆటలలో ఓటమి పాలవుతారు. ఆత్మపరిశీలన ద్వారా వ్యక్తిగత అభివృద్ధికి కొత్త మార్గాలు తెలుసుకుంటారు. స్వీయ మెరుగుదలకు సంబంధించిన ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఆధ్యాత్మిక యాత్రకు ప్రణాళికలు వేస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. సంగీత రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ధనలాభాలు ఈరోజు మీకు పుష్కలంగా ఉంటాయి. ఊహించని ధనలాభాలు మీ ఆనందాన్ని పెంపొందిస్తాయి. సమాజ సంక్షేమం కోసం మీరు చేసే పనులు గుర్తింపు పొందుతాయి. ఇతరుల సహాయం కోసం మీరు చూపిన చొరవ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారమై కుటుంబ బంధాలు బలపడతాయి. దివ్యచింతన ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధిస్తారు. మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆహారపు అలవాట్లలో జాగ్రత్త వహించాలి. చదరంగం వంటి ఆలోచనాత్మక ఆటలలో మీరు విజయం సాధిస్తారు. ఈ ఆటల వలన మీ మానసిక ఏకాగ్రత పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో లాభాలు ఉంటాయి. పంట దిగుబడి ఆశించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. మీ సమావేశాలు విజయవంతమవుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సమయ నిర్వహణలో మీరు విజయం సాధిస్తారు. పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మీరు పెట్టే స్టార్టప్లు విజయవంతమవుతాయి. మీకు మంచి లాభాలు వస్తాయి. పాత స్నేహితులను కలుసుకొని సంతోషంగా ఉంటారు. వారి సహాయంతో ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది. సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటారు. సమాజానికి మీ వంతు సహాయం చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు లభిస్తాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు చేసిన పనులకు ప్రశంసలు లభిస్తాయి. సినిమా రంగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు చేస్తారు. భవిష్యత్తు సాంకేతికతపై ఆసక్తి చూపుతారు. కొత్త ఆవిష్కరణలను తెలుసుకుంటారు. ఈ రోజు మీకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి అవసరం. ఆధ్యాత్మిక చింతనతో కూడిన సమయాన్ని గడుపుతారు. మనస్సు ప్రశాంతంగా శక్తివంతంగా మారుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు స్పష్టంగా ఉంటాయి. మీ లక్ష్యాలను సాధించడానికి మార్గం సుగమమవుతుంది. నాటకరంగంలో ఉన్నవారికి మంచి విజయం లభిస్తుంది. ప్రదర్శనలు ప్రశంసలు పొందుతాయి. ఈ రోజు విద్యార్థులకు జ్ఞాన సముపార్జనకు చక్కటి అవకాశం లభిస్తుంది. మీరు కొత్త విషయాలను సులభంగా అర్థం చేసుకుంటారు. బీమా పాలసీల విషయంలో మోసపోయే ప్రమాదం ఉంది. ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా పరిశీలించారు. బీమా క్లెయిమ్స్ తిరస్కరించబడటం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రేమ సంబంధాలలో అపార్థాలు తలెత్తవచ్చు. భాగస్వామితో అనుమానాలు పెరిగి దూరం పెంచుతాయి. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో విజయం సాధిస్తారు. పొదుపు ప్రణాళికలు ఫలిస్తాయి. ఫిషరీస్ రంగంలో ఉన్నవారికి నష్టాలు ఎదురయ్యే సూచనలున్నాయి. వాతావరణం అనుకూలించకపోవచ్చు. పారిశ్రామికవేత్తలకు ఈ రోజు చాలా అదృష్టం తెచ్చిపెడుతుంది. కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. ముఖ్యమైన పనులను పూర్తి చెయ్యడానికి మీకు ప్రేరణ లోపిస్తుంది. నిరాశ ఆవరిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు ప్రదర్శిస్తారు. పొలాలకు లేదా ఇంటి అవసరాలకు నీటి వనరులు సమృద్ధిగా ఉంటాయి. జల సంబంధిత ప్రాజెక్టులలో విజయం సాధిస్తారు. ఇంటి సంస్కరణలకు సంబంధించిన పనులు ఈ రోజు ప్రారంభమవుతాయి. గృహ అలంకరణ విషయంలో మీరు అనుకున్న ఫలితాలు పొందుతారు. నాట్యం, ఇతర కళారంగాలలో ఉన్నవారికి విజయం లభిస్తుంది. వారి ప్రతిభకు గుర్తింపు వస్తుంది. ఆర్థిక లావాదేవీలలో ఈ రోజు మీరు నష్టాలను చవిచూస్తారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పొదుపు కష్టమవుతుంది. గతంలో మీరు పడిన శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. మీ కృషికి తగిన గుర్తింపు వస్తుంది. మీరు పర్యావరణాన్ని గౌరవిస్తారు. ప్రకృతితో మీకు అనుబంధం పెరుగుతుంది. మీపై మీకు పూర్తి నమ్మకం పెరుగుతుంది. మీ లక్ష్యాలను సాధించగలరనే విశ్వాసం మీకు కలుగుతుంది.
సామాజిక సంబంధాలు బలపడతాయి. 10 మందిలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ మనోభావాలు అదుపు తప్పతాయి. మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. మీ ప్రియమైన వారితో ఆత్మీయత పెరుగుతుంది. ఇతరుల పట్ల మీరు దయ, ప్రేమను ప్రదర్శిస్తారు. ఉన్నతాధికారుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. మీ పనితీరుకు ప్రశంసలు పొందుతారు. పదోన్నతికి మార్గం సుగమమవుతుంది. దైవ ఆశీస్సుల వలన ఈ రోజు ఎటువంటి గొడవలకు తావు లేకుండా ప్రశాంతంగా గడుపుతారు. పాట వివాదాలు కూడా పరిష్కారమై ఉపశమనం లభిస్తుంది. ఆఫీసు పనులలో మీరు అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు. సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీలోని సృజనాత్మక శక్తి ఈ రోజు ఉప్పొంగుతుంది. కళాత్మక పనులలో గొప్ప విజయాలు సాధిస్తారు. సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకుంటారు. మీ ఆలోచనలను ఇతరులతో పంచుకుంటారు. కెరీర్లో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీరు జాగ్రత్తగా అడుగులు వేయాలి. రాజకీయ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మీకు మంచిది కాదు. అనవసరమైన సమస్యలు తలెత్తుతాయి. కౌన్సెలింగ్ ద్వారా మీరు ఇతరులకు సహాయం చేస్తారు. మీ మాటలతో వారికి ధైర్యం కలుగుతుంది. అనుకోని పర్యటనలు మానసిక అలసటను కలిగిస్తాయి. ప్రయాణాలలో వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది. వాతావరణం మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ పనులకు అనుకూలంగా మారుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. వారి అవసరాలను అర్థం చేసుకుని ప్రేమను పంచుకుంటారు. మీ సొంత సామర్థ్యంపై నమ్మకం కోల్పోయి ఆత్మన్యూనతాభావంతో ఉంటారు. చిన్నపాటి పనులను కూడా పూర్తి చెయ్యడంలో భయం కలుగుతుంది. కోచింగ్ మరియు శిక్షణ రంగాలలో ఉన్నవారికి అద్భుత విజయం లభిస్తుంది. కొత్త విద్యార్థులను ఆకర్షిస్తారు. వ్యాయామం చెయ్యడానికి ఈ రోజు అనుకూలం. మీ శరీర దారుఢ్యం పెరుగుతుంది. మంత్రజపం చెయ్యడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. దైవశక్తి లభిస్తుంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 2. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కాషాయం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.